అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు అంగన్వాడీ వర్కర్ల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా మానవహారాలు చేయాలని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు కావలిలో కూడా అంగన్వాడీ వర్కర్స్ సిఐటి ఆధ్వర్యంలో ఈ ఉదయగిరి రోడ్డు సెంటర్లో ఈ మానవహారాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం పని భారాన్ని తగ్గించాలని చెప్పి అంగన్వాడీలకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫోన్ యాప్లన్నీ కూడా రద్దు చేయాలి. ఒకే యాప్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే 5GB కలిగినటువంటి కొత్త ఫోన్లు అంగన్వాడీ వర్కర్లకు ఇవ్వాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మనకి సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాలని, కొన్ని డిమాండ్లు అంగన్వాడీ వర్కర్లకు ఉన్నటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని చెప్పి ఈరోజు ఈ మానవహారాలు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీ వర్కర్లందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతుంది, జీతాలు పెరుగుతాయి, మాకు పని భారం తగ్గుద్ది, ఇంకా మా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు సంబంధించినటువంటి సమస్యలు ఏమీ పరిష్కరించకపోగా, వేతనాలు పెంచకపోగా, పని భారాన్ని పెంచి వాళ్ళ మీద పని భారాన్ని మోపి ఈరోజు అంగన్వాడీ వర్కర్ల ఆందోళనకు గురి చేస్తున్నటువంటి సందర్భం కనపడతా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళకి 26,000 కనీస వేతనం ఇవ్వాలి. ఇప్పటివరకు ఉన్న యాప్ని రద్దు చేయాలి. సుప్రీంకోర్టు తీరు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి. అట్లాగే 5G కలిగినటువంటి ఫోన్లు ఇవ్వాలి. ఇంకా 62 సంవత్సరాలకి వయసు పరిమితిని కూడా పెంచి వాళ్ళకి అంగన్వాడీ వర్కర్ల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా కానీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరో పోరాటాన్ని ఉధృతంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్లు రాబోయే రోజుల్లో చేస్తారని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. 26,000